అబ్బా ఏ మీటింగ్లు మునుం పట్టిండ్రబ్బా. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకునుడు, ఆడికెళ్ళి ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ ఎమ్మెల్సీలను, జిల్లా చైర్మన్లను, మున్సిపల్ చైర్మన్లను, ముఖ్యమైన వాళ్ళని అందరినీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు విలువనంపుకొని పొద్దాక చర్చలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. అందరు సలహాలు అడుగుడు, చెప్పింది నినుడు నడుస్తుంది. ఇంట్లో సగం అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మీటింగ్లు పెడితే బాగుండేదని చాలా మంది లీడర్లు, కార్యకర్తలు అంటున్న మాట. బాధపడద్దు, భయపడద్దు, దండు కడదాం, ఎంపీ ఎలక్షన్ లో కొట్లాడదామని మహిబాద్ పార్లమెంట్ మీటింగ్ లో అవాజ్ ఇచ్చిండు రామన్న. ఇండ్లు కట్టినాం, పింఛన్లు పెంచినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, మస్తు డెవలప్ చేసినాం, కానీ పబ్లిసిటీ చేసుకోలే అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలి హామీలు ఇచ్చిరు, మనం వెంటబడి అడగాల్సిందేనని డిసైడ్ చేసిరట మీటింగ్ లో. ఈ వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్ తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పోయిన నెల 9వ తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది, ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి అమ్మ శంకరమ్మ పార్టీ ఆఫీస్ కు వస్తే కలిసి భోజనం చేసిండ్రు. మన్మన్ బర్త్డేకి పిలుస్తానికి వచ్చిందట. గులాబీ భవన్ లో దినం మీటింగ్లు అవుతున్నాయి కదా. మా బాపు లెక్క దేశంలో ఇంకెవ్వరు కష్టపడలేదు, టైం అంతా ప్రజాసేవకే ఖర్చు పెట్టిండు, పార్టీని పట్టించుకోలే అంటున్నాడు రామన్న. మరి ఏరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలను గుంజుడు, కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చుడు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసుడు, జాతీయ పార్టీ అనుడు, పక్క రాష్ట్రాలలో మీటింగులు పెట్టుడు, ఏరే రాష్ట్రాలకు అధ్యక్షులను పెట్టుడు, ఇవన్నీ పార్టీని పట్టించుకోకుండానే జరగవచ్చునా? అంతేకాదు తెలంగాణను బగ్గా డెవలప్ చేస్తానికి నెత్తురు దారా పోసిండట కేసీఆర్ సారు. మందు తాగిండు, రక్తం ఎక్కడే రక్తం 2 పెగ్గులు తాగా కేసీఆర్ ఒక్క ఫుల్ బాటిల్ తాగిండు. ఇంకా రక్తం ఎక్కడ రక్తం చిందించిండే, పేదోళ్ళ రక్తం తాగిండు. 6 రోజుల కాంచెల్లి మునం పెట్టి మీటింగులు పెడుతున్నారు, ఎట్లనన్నా చేసి పార్లమెంట్ ఎలక్షన్లకు గెలవాలని. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ముఖ్యమైన వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, లీడర్ల తిప్పలు అరుచుకుంటున్నారు. కేసీఆర్ సార్ పూరగా కోలుకోలే కాబట్టి ఇద్దరే చూసుకుంటున్నారు అన్నట్టు.